ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా వృశ్చిక రాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వృశ్చిక రాశి వారికి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ నెల 19వ తారీఖు నుంచి మీ ఇంట ఘోరం జరుగుతుంది. వీరిని రక్షించుకోండి. భూమండలంలో ఎక్కడున్నా ఈ వీడియోని తప్పకుండా చూడండి. అసలు వృశ్చిక రాశి వారికి ఈ నెలలో ఏం జరగబోతుంది, పరిస్థితులు ఎలాగ ఉంటాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. అంతకంటే ముందు ఈ వీడియోకి చిన్న లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మిశ్రమంగా, కెరియర్ పరంగా సానుకూలంగా ఉండబోతుంది. అలాగే ఆరోగ్యపరంగా సాధారణంగాను, వృత్తిలో కొంత మెరుగుదల లేదా మార్పు అనేది చూస్తారు. కొత్త ఉద్యోగం లేదా పదోన్నతి మెరుగుదల కోసం చూస్తున్న వారికి, ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉన్నవారికి కోరుకున్న స్థానాన్ని సాధించడానికి ప్రస్తుతం నడుస్తున్న టైం అనేది చాలా బాగా సహాయపడుతుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ నెలలో మార్పు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విదేశాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూలమైన ఫలితాలు లభిస్తాయి. ఆర్థికంగా మంచి సమయం అనేది ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ నెల 19వ తారీఖు దాటిన తరువాత రాజయోగం ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. మీకు ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది. రవి, శుక్ర, కుజ గ్రహాల యొక్క బలం అనేది ఎక్కువగా ఉండడం వల్ల వృశ్చిక రాశి వారికి మానసిక స్థైర్యం అనేది పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలైతే ఈ నెలలో ఖచ్చితంగా ఫలిస్తాయి. అలాగే మీకు ఎవరైనా మంచిగా సిఫార్సు చేసి మంచి ఉద్యోగం అనేది ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగ వ్యాపార పరంగా గత కొద్ది కాలంగా ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం దొరుకుతుంది. ఇవన్నీ కూడా చక్కబడడం ద్వారా మానసికంగా మీకు ధైర్యం దొరకడంతో పాటు ఉత్సాహంగా మీ పనిలో మీరు కొనసాగడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక మీరు చేపట్టేటటువంటి ప్రతి పని కూడా చాలా ప్రోత్సాహకంగా ఆత్మవిశ్వాసంతో ప్రారంభించి దాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారని చెప్పుకోవచ్చు. ఇక అలాగే చాలా రోజులుగా ఉన్నటువంటి మనస్పర్ధలు అనేవి కుటుంబంలో చాలా వరకు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ వస్తాయి. అవి బంధువులతో కావచ్చు, మిత్రులతో కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, లేదా పేరెంట్స్కి పిల్లలకి మధ్య కావచ్చు. ఇలా అనేక రకాల విభేదాలు అన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలనేవి మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మీరు బయట డబ్బులు ఇచ్చి అవి రాక ఇబ్బంది పడుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో, మనకు అస్సలు ఇది రాదు అనుకున్న డబ్బు మీకు ఊహించని విధంగా తిరిగి రావడం, అదేవిధంగా మీవి ఏవైనా విలువైన వస్తువులు పోయాయి అనుకున్నవి సడన్గా మీరు వెతక్కుండానే మీ కాళ్ళ దగ్గరకు వచ్చి చేరడం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇక అదేవిధంగా మీరు గత కాలంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు, పరిస్థితుల వల్ల కావచ్చు, అమ్మేసినటువంటి ఇల్లు కానీ, ఏవైనా ఆభరణాలు కానీ, ఏవైనా సరే మీరు వాటిని తిరిగి పొందడానికి ప్రయత్నాలు చేయడంతో మీరు వాటిని తిరిగి పొందగలుగుతారు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే అన్ని పరిస్థితులు కూడా ఈ వృశ్చిక రాశి వారికి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్ని రంగాల్లోనూ మీకు ప్రతిభ అనేది చాటుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. లాభస్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క పరిపూర్ణ శుభ ఫలితాలు అనేవి మనకి రాబోతున్నాయి. కాబట్టి మీకు ధైర్యం అనేది ఎక్కువగా ఉండి ఏ పనిలోనైనా ముందుకు దూసుకుపోయేటటువంటిగా మీకు ఉండడం జరుగుతుంది. ఇక అలాగే ఒక్కొక్కసారైతే కొన్ని వివాదాలు పరిష్కరించే ప్రక్రియలో మీరు చాలా లాభపడతారు. అయితే అందులో మీరు వెళ్ళేది ఎలా ఉంటుంది ముందుకు అంటే ధైర్యమే మన సమస్యకు పరిష్కరించేటటువంటిది అని చెప్పుకునే విధంగా ముందుకు వెళతారు. ఇక అలాగే మీకు ఏమాత్రం అనుభవం లేని విషయాలలో కూడా చాలా చొరవగా ముందుకు వెళ్తారు. అంతేకాకుండా మీరు ఆ విషయాలలో చేసేటటువంటి ప్రక్రియలు ఏవైతే ఉంటాయో
ఊహించని విధంగా చూసేవారికి అస్సలు వీరికి ఇందులో అనుభవం లేదంటారేంటి, ఇంత బాగా ఈ పనిని పూర్తి చేశారు కదా అనుకునే విధంగా వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఎవరైతే టాలెంట్ టెస్ట్లకు ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారో వారు కూడా మంచి మంచి ర్యాంక్స్ అనేవి సాధించడం జరుగుతుంది. కోరుకున్న స్థాయికి మీరు చేరుకోవడానికి మీకు అవకాశాలనేవి లభిస్తాయి. వృశ్చిక రాశి స్త్రీలకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ మాసంలో లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవడం, మీకు వీలున్నప్పుడు విష్ణాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మీలో ఉన్న శక్తిని ఇంకా కొంత పెంపొందించుకోగలుగుతారు. అలాగే మీకు వీలున్నప్పుడు ఇంట్లో గోమూత్రాన్ని చల్లుకుంటూ ఉండండి. శుభం కలుగుతుంది. ముఖ్యంగా ఈ మాసంలో డ్రైవింగ్ చేసేటప్పుడు ఎదుటి వారితో గొడవలు జరుగుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఈ మాసంలో ప్రమాదకర పరిస్థితులు జరుగుతాయి. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేసుకుంటూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.